మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాకు ఇంట్లో మనశ్శాంతి లేదని వచ్చినానైనా మా మనసు నా స్వామి చనిపోయినాడే పాదాలు పోయేసినాయే మేము. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలోని అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్లతో సహా మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రైవేటు ట్రావెల్ అదుపు తప్పి పల్టీ కొట్టిన ఘటనలో ఇప్పటికీ 9 మంది మృతి చెందారు. బస్సులో ప్రమాద సమయంలో 37 మంది యాత్రికులు ఉండగా 23 మంది గాయపడ్డారు. బస్సు అరకు ప్రాంతం నుంచి భద్రాచలం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈరోజు తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో ఈ చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో అదుపు తప్పి బస్సు బోల్తాపడిన ఘటన మనం చూస్తున్న విజువల్స్లో, మొత్తం విజువల్స్లో కూడా ఈ బస్సు బోల్తాపడిన ఘటన కనబడుతుంది. ప్రయాణికులు ఎక్కువగా ఊపిరి ఆడక ఎక్కడికెక్కడ మృతి చెందిన ఆ సంఘటన చోటు చేసుకుంది. దట్టమైన పొగపంచు కారణంతో పాటు బస్సు బరువు కూడా ఈ ప్రమాదానికి కారణంగా మారింది. ఇక క్షతగాత్రులను చింతూరు సిఎస్సికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లతో సహా 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన 23 మంది చింతూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఆసుపత్రి తరలిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ అధికారులు 8 అంబులెన్స్లో గాయపడ్డ వారిని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్లతో కలిపి 37 మంది ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ప్రమాద ఘటన జరిగిన తర్వాత చాలాసేపు వారికి సహాయ చర్యలు అందలేదని తెలుస్తుంది. ఎందుకంటే దీనికి అనేక కారణాలు అయితే ఉన్నాయి. ప్రమాద స్థలం ఈ దట్టమైన అటవీ ప్రాంతం, చింతూరు అటవీ ప్రాంతం కూడా ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం కావడం, దాంతోపాటు భారీగా చలి కూడా ఉంది. దీంతో క్షతగాత్రులు వణికిపోయారు. దాదాపు గంటన్నర తర్వాత సహాయ చర్యలు అందలేదు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ సిగ్నల్ లేని ప్రాంతం కావడంతో 108 అంబులెన్స్లో కూడా సమాచారం ఆలస్యంగా అందింది. ప్రస్తుతం మనమైతే ఈ సంఘటన స్థలంలోనే ఉన్నాము. ఈ చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ చాలా దట్టమైన ప్రాంతం. ఈ ప్రస్తుతం వీరంతా కూడా చిత్తూరు ప్రాంతానికి చెందిన, తిరుపతి ప్రాంతానికి చెందిన వారిగా ఉన్నారు. ఇందులో ఇద్దరు కూడా బెంగళూరు ప్రాంతానికి చెందిన వారిగా అయితే తెలుస్తుంది. వీరందరూ కలిసి ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో గల ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకైతే వీరందరూ కూడా ఒక ప్రైవేట్ ట్రావెలర్ బస్సును బుక్ చేసుకొని గత శనివారం బయలుదేరడం జరిగింది. వీరంతా కూడా ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి అన్ని ప్రాంతాలను తిరిగి ఇప్పుడు ప్రస్తుతం అరకు, పాడేరు ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలని సందర్శించారు. అలాగే నిన్న సింహాచలం అప్పన్నబాబు దర్శనం చేసుకున్న అనంతరం వీరైతే అన్నవరం దర్శనం చేసుకుని తిరుగు ఇటుగా అయితే మాత్రం భద్రాచలం వెళ్ళడానికి మారేడుమిల్లి ఘాట్ రోడ్డుపై వెళ్ళారు. ఈరోజు ఉదయం సరిగ్గా సుమారు 3:30-4 ప్రాంతంలో, అంటే ప్రత్యక్షలో బస్సులో ఉన్న వాళ్ళకి చెప్పిన కథనం ప్రకారం అయితే ప్రమాదానికి 10 నిమిషాల ముందైతే తామంతా కూడా బహిర్భూమికి దిగడం జరిగిందని, దిగి మళ్ళీ అందరం కూడా బస్సు ఎక్కామని, కానీ ఇది జరిగిన 10 నిమిషాల్లోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని, ఒక్కసారిగా మలుపు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడా లేదంటే పొగమంచు కారణంగా ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ ఒక్కసారిగా బస్సు లోయలో పడిపోయిందని, ఒకరు పడిపోవడంతో ఊపిరాడక పరిస్థితి నెలకొందని, ఈ నేపథ్యంలోనే 9 మంది మృతి చెందారు. చాలామంది అయితే గాయాల పాలైన పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ ఘాట్ రోడ్డుకు, ఈ డ్రైవర్కి ఘాట్ రోడ్డు తెలియకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది చెప్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఇప్పటికే చింతూరు సిఐ గోపాలకృష్ణ అయితే మీడియాకు తెలిపిన పరిస్థితి. క్షతగాత్రులు కూడా ఆ సమయంలో ఏం జరిగిందో కూడా తమకు తెలియదని, మేమందరం కూడా బస్సులో ఉన్నాము, అది తెల్లవారుజాము కావడంతో ఒక్కసారిగా లోయలో పడిన శబ్దం ఏది వినిపించింది, దీంతో ఆహాకారాలు మొదలయ్యని చెప్తారు. ఈ శబ్దాలు విన్న తర్వాతే అటుగా వెళ్ళిన కొంతమంది ప్రయాణికులు, వెహికల్లో ఉన్న వాళ్ళు కూడా గబగబా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చేరుకొని అక్కడ ఉన్న కొంతమంది గాయపడిన వారిని అయితే మాత్రం రోడ్డుపైకి తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఈ పరిస్థితి అంతా ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ఆర్తనాదాలతో ఈ ప్రాంతం అంతా మారుమోగుతున్న పరిస్థితి. గాయాలు పాలై చలి కావడంతో విపరీతమైన చలి, ఓ పక్క దట్టమైన పొగమంచు. ఈ సమయంలో మరికొద్ది ఒక గంటలో భద్రాచలం చేరుకునే పరిస్థితి. అనంతరం కూడా వీరు శ్రీశైలం వెళ్ళి ఆ తర్వాత శనివారానికి వారు వచ్చిన ప్రాంతానికి తిరిగి చేరే పరిస్థితి నేపథ్యంలో ఈ
ప్రమాదం చోటు చేసుకోవడంతో వారైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 36 మంది సుమారుగా 37 అంటే అందులో 2 డ్రైవర్లు కాగా 35 మంది ప్రయాణికులు ఎంతో సరదాగా ఈ విహారయాత్రగా అంటూ చేస్తూ అన్ని దేవాలయాలు కూడా సందర్శిస్తూ విహారయాత్రగా ఈ ట్రిప్ జరుగుతుంది అనుకునే సమయంలో ఇది కాస్త విషాదయాత్రగా మారిందని, ఆ విషాద యాత్రలో తమకు కావలసిన వాళ్ళని కోల్పోయామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వారి బాధ అయితే వర్ణాతీతం. ప్రస్తుతం ఈ క్షతగాత్రులందరూ కూడా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. ఈ వీరిని పరామర్శించేందుకు ఇప్పటికే రంపచోడ నియోజకవర్గ ఎమ్మెల్యే మిర్యాల శిరీషదేవి అయితే ప్రాంతానికి చేరుకొని ఆ క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. అదేవిధంగా ఈ మృతదేహాలు ఏదైతే ఉన్నాయో 9 మంది మృతదేహాలు కూడా అదే ఆసుపత్రిలో ఉన్నాయి. పోస్ట్ మార్టం నిమిత్తం కుటుంబీకులకి అందజేస్తామని చెప్పి ఇప్పుడు అధికారులు తెలుపుతున్న పరిస్థితి. మాకు ఇంట్లో మనశ్శాంతి లేదని వచ్చినానైనా మా మనసు నా స్వామి చనిపోయినాడే, పాదాలు పోయేసినాయేమో. చిన్నగొల్లపల్లి గుడిపల్లి మండలము చిత్తూరుకి టూర్ పోవాలని చెప్పి మా ఫ్రెండ్లు పిలిచినారు. చిత్తూరుకి వచ్చినాము, విజయవాడకి పోయినాము, కోటిపల్లి దేవస్థానానికి పోయినాము. అక్కడంతా గుళ్ళంతా తిరుక్కొని వచ్చినాము. భద్రాచలం పోయేకి వచ్చినాము. ఇక్కడ ఇట్లా అయిందన్న. భద్రాచలం ఇంకా అన్నవరంకి ఇక్కడ అన్నవరం చూసుకొని వచ్చి అవునన్నా. భద్రాచలం పోయే టైంలో ఇట్లా అయింది. దగ్గరలో ఉన్నప్పుడు ఇట్లా అయిందన్న. 35 జన్మ ఏమో అన్నా. అందరూ లేదన్న, అంత కొంచెం జనం చచ్చిపోయారు. నాకు తెలియ ఇట్లా అయిపోయింది. మేము ఇట్లా ఆసుపత్రికి వచ్చేసినామన్నా. ప్రసాద్ అండి, మా చిత్తూరు అండి. మేము డ్రైవర్లు 2 ఉన్నాము. మేము యాత్రకి వచ్చినాము. అరకు నుంచి సాయంకాలం బయలుదేరి భద్రాచలం వచ్చే దారిలో బండి కంట్రోల్ తప్పి అప్ సైడ్ అయిందండి. దాంట్లో ప్రాబ్లం జరిగింది. ఎక్కడి నుంచి బయలుదేరారు? మేము అరకు నుంచి భద్రాచలం బయలుదేరి. ఎక్కడి నుంచి? మీరు చిత్తూరు నుంచి బయలుదేరారు? స్టార్టింగ్ చిత్తూరు అండి. యాత్ర అంతా చూసుకొని నిన్న సాయంకాలం అరకు నుంచి బయలుదేరి భద్రాచలం వస్తున్నాం. వచ్చే దారిలో మార్గ మధ్యలో బండి ఆప్సైడ్ అవడం జరిగింది. తెల్లవారుజామున ఒక 3:30-4 గంటలు. బ్రేక్ ఫెయిల్ లేకపోతే డ్రైవర్? బ్రేక్ ఫెయిలర్ అంటున్నాడు. బండి నేను కాదండి తోలింది, ఇంకో డ్రైవరు. నేను అడిగితే బ్రేక్ కొట్టరా అంటే బ్రేక్ పట్టడం లేదు, బ్రేక్ ఫెయిలర్ అయినట్టుగా ఉంది, కంట్రోల్ రాలేదు బండి అనేసి అన్నారు. అది ఇంకో డ్రైవర్ని అడిగితే తెలుస్తుంది అండి. డ్రైవర్తో పాటు 32 మంది ప్రయాణించేరి, 2 వంట మాస్టర్, ఒక ఆర్గనైజర్, ఒక ఆయన, 2 డ్రైవర్లు. కోటప్పకొండ చూసాము, విజయవాడ చూసాము, అరకు చూసాము, సింహాచలం చూసాము, అన్ని గుళ్ళు చూసాము. అన్ని చూసేసి నిన్న అరకుకు వెళ్ళి ఇట్లా వస్తున్నాము. భద్రాచలం చూసి శ్రీశైలం చూసుకొని మహానంది చూసి ఇంటికి వెళ్ళాలనుకున్నాము. ఒంటిమిట్ట అట్లా అన్ని ఇంకా 10,000 అన్నీ ఉంటాయి కదా అనేసి టూరిస్ట్లో వచ్చాము. మేము అందరము టూరిస్ట్లో వచ్చాము. అది నైట్ వచ్చేటప్పుడు 4:30 ప్రాంతం వచ్చాము. అప్పుడు బస్సు ఇట్లా ఇదైపోయింది. బస్ డ్రైవర్ అది మీరు కూడా నిద్రలోనే ఉన్నారు? నిద్రలో ఉంటాం సార్. 2 డ్రైవర్లు ఉన్నారు సార్. ఆయన కూడా ఉన్నాడు, కానీ అది ఏమైందో ఏమో కంట్రోల్ ఇట్లా అయిపోయింది చూడండి. అది ఇంకొక రౌండ్ గానే అయింటే మొత్తం మంది పోయేస్తుంటారు. అది ఒకరి పైన ఒకరు పడిపోయారు. అందులో 4 గంటల నుంచి అరుచుకున్నాము. ఎవరికి ఫోన్ పనిచేయలేదు, ఎవరు రాలేదు. లేదంటే ముందుగా ఏమైనా ఉంటే చెప్పలేము, బతికేవాళ్ళు. తెలియదు సార్. లగేజీలు అంతా పడిపోయింది సార్. మనుషులు పడిపోయారు. అందరిలా అట్లా పడిపోయిన దానివల్ల చాలా మందికి ఇదేంటి సార్. చూస్తున్నారు సార్ పాపం. అక్కడే మళ్ళీ వాళ్ళు తెలిసాక వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మీ బంధువులకి అందరికి ఇంటిమేట్ చేశారా? ఇప్పుడు చెప్పాను సార్, మా ఫోన్ లగేజ్ అంతా అక్కడే ఉంది సార్. వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మాట్లాడుతున్నాం. సరే సరే. చిత్తూరు నుంచి శనివారం నైట్ బయలుదేరి అన్ని బాగానే చూసుకుంటూ ఇలా సింహాచలం పోయి పొద్దున్న సాయంకాలం అరకు పోయాము. అరకు నుంచి భద్రాచలం రావాలని దర్శనానికి బయలుదేరి వచ్చేటప్పుడు అదే శ్రీశైలం అన్ని చూసుకొని ఇంటికి వెళ్ళాలని రేపటి వరకు శనివారం అందుకని బయలుదేరి వచ్చాము. నైట్ 4:30
4:30 చెప్పండి మీ పేరు? అందరూ చిత్తూరు నుంచి బయలుదేరారు. మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడ ఉన్నారు. అందువల్ల మేము హైదరాబాద్ నుంచి చిలకలూరుపేటలో ఎక్కాము. అది విషయం. ఓకే, ఎట్లా జరిగింది సార్? అది చెప్పలేము, ఎందుకంటే మధ్యలో వచ్చినాము, అది తెలియదు ఎలా జరిగింది. ఎన్ని గంటలప్పుడు జరిగింది ఇది? 3:30 అట్లా ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడే పాస్ వేసి కూర్చున్నామంటే అది వచ్చిన 10 మినిట్స్కి జరిగింది. మీ పేరు సార్? చంద్రగోపాల్. చంద్రగోపాల్. మీదే ఊరు? మాది వచ్చి హైదరాబాద్. ఓకే. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఈ ప్రాంతంలో ఈ విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారిందనడంతో చాలా ఇబ్బందికరంగానే ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమంది కుటుంబీకులు తమ వారిని కోల్పోయామనే ఆవేదనలో ఆర్తనాదాల మధ్య ఈ ప్రభుత్వ మిన్నంటే ఉంది. అయితే ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ విషాద వార్త విని ఆయన అయితే చలించిపోయారు. అలాగే క్షతగాతులకి ఇప్పటికే మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన 50,000 రూపాయలు నష్టపరిహారం అందించేలాగా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ వీరందరూ కూడా ట్విట్ ద్వారా వారైతే తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇప్పటికే ఆసుపత్రి సిబ్బందితోటి క్షతగాతులతో కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపట్లో ఈ చింతూరు ఆసుపత్రికి అయితే హోం మంత్రి అనిత కూడా వస్తారని, అదేవిధంగా పలువురు మంత్రులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి క్షతగాతులను పరిశీలిస్తారని చెప్పి చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఇక్కడైతే మాత్రం భారీ బందోబస్తు నడుమ ఇక్కడ వీళ్ళందరికీ కూడా వైద్యం అందిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, చింతూరు. మాకు ఇంట్లో మనశ్శాంతి లేదని వచ్చినానైనా మా మనసు నా స్వామి చనిపోయినాడే, పాదాలు పోయేసినాయి.